గారు ఒక్క నిమిషం వెయిట్. చిట్టిబాబు గారు, ఓకే, రాజకీయాలు మీకు కాసేపు పక్కన పెడదాం. అల్లు అర్జున్ గారికి అవార్డు ఇచ్చినందుకు కొంతమంది దాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. జైభీమ్ అలాంటి వాటికి ఇవ్వాలి కదా, ఆయనకి అవార్డు ఇవ్వడం ఏంటని. అవార్డు అన్నది సినిమాకి ఇస్తారా, సినిమాలో ఆయన నటన కౌశల్యానికి ఇస్తారండి? అవార్డు అనేది పర్ఫార్మెన్స్ కి ఇచ్చారండి. అది అనేవాళ్ళు ఇప్పుడు ఇలా వాగేవాళ్ళు ఇది చెప్పిన ఒకటంటే ఒకటి కాదు, రెండు అనేది ఎడం చేయంటే కాదు పురం చేయనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఆ అవార్డు విమర్శించేవాళ్ళు దాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టుకోకూడదు, ఎప్పుడు అంటారు ఉంటారు. మంచిని విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, ఉభయత్రం ఉంటారు. దాని అది ఓన్లీ నటనకి ఇచ్చారు. అక్కడ ఆర్టిస్టు నటన పర్ఫార్మెన్స్, ఆ పుష్ప క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ లో దూరిపోయి పుష్పనే కనపడ్డాడు, ఆర్టిస్ట్ కనపడలేదు. అది ఆ దాంట్లో ఉన్న పర్ఫార్మెన్స్. ఏ ఆర్టిస్ట్ అయినా సినిమాకి, ఏ సినిమాకైనా కమల్ హాసన్ కనపడితే ఎవరు కమల్ హాసన్ పార్ట్ లో దూరిపోయి ఆ పాత్రే కనపడితే అది పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ కి ఇచ్చారు, అంతేకాని సినిమాకి కాదు, కథకు కాదు, డైరెక్షన్ కాదు, కూడా కాదు. ఓన్లీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది హీరో. ఆ పాత్రోచితముగా పాత్రలో పాత్రకు లోనై పాత్రలోకి ఐక్యమైపోయి పరకాయ ప్రవేశం చేసినట్టు ఆ పాత్రే కనబడింది అక్కడ. అది అందుకని ఇచ్చారు, అంత బ్యూటిఫుల్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయి చేశారు. అసలు ఈ పుష్ప ఎపిసోడ్ కి ఓకే ఒక నిమిషం అండి, పుష్ప ఈ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అసలు గేమ్ చేంజర్ ఎవరు దీనికి? గేమ్ చేంజర్ ఏం లేదండి. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విషపు ప్రభుత్వంగా ఉంది. ఇప్పుడు ఇవాళ ఇతన్ని నిందితులు చేసి ఏదో ఆనందం పొందాలని చూస్తున్నారు. మరి సమంతాన్ని ఎందుకని ఒక ఆడదై ఉండి సురేఖ అంత అసహ్యంగా మాట్లాడింది, ఆడకూతురు కాదా సమంత హీరోయిన్ అంటే మాత్రాన మీరు ఏమైనా మాట్లాడతా, ఎట్లాగైనా మాట్లాడు. సో వీళ్ళు అటాకింగ్ సినిమా ఫీల్డ్, వీళ్ళ పబ్లిసిటీ కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం వీళ్ళు చేస్తున్న తప్పిదాలను ప్రజలు అడుగుతున్నారు. ఎక్కడ హైడ్రా కూల్చినందుకు పేదలు తిట్లు అపరాధాలు పెడుతున్నారు, రైతుకి వేడీలు వేసి తీసుకెళ్లేందుకు తిడుతున్నారు. వీళ్ళు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. డైవర్ట్ చేయడానికి ఎవరు ఒకసారి కన్వెన్షన్ పగలగొట్టడం, దాంతో ఒక నెల పోయింది. నెక్స్ట్ సమంత మీద పెట్టడం ఒక నెల పోయింది. ఇప్పుడు ఇది ఇలాగ డైవర్షన్ పార్టీ. ప్రజలు అసలు విషయాన్ని ఆలోచించకుండా ఇట్లా, ఎందుకంటే సినిమా వాడిని అటాక్ చేస్తే మొత్తం మీడియాను, సోషల్ మీడియా దాన్ని కవర్ చేసేస్తాయి. ఇక వీళ్ళ మిగతా విషయాలు అడగరు ప్రజలు. ఇలాంటి డైవర్షన్ పార్టీ వీళ్ళ దౌర్భాగ్య పరిపాలన, దుర్మార్గ పరిపాలన, దుర్నీతి పరిపాలన, అసభ్య పరిపాలన, అసహ్య పరిపాలన, అసమర్థ పరిపాలన. ఈ పరిపాలన ప్రజలు నెలకొన్నారు, చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఓకే నారాయణమూర్తి గారు, ఏంటి అల్లు అర్జున్ ఎపిసోడ్ మీ నంద్యాల దగ్గర నుంచి మొదలైంది? ఇప్పుడు ఆయన సినిమా యాక్టరు, ఆయన రాజకీయాల్లో పెద్దగా ఆయన ఇంట్రెస్ట్ ఉన్నట్టు కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఆయనకి రాజకీయ ప్రసంగాలు చేసింది కూడా ఎప్పుడు చూడాల. ఏదో ఫ్రెండ్షిప్ లో అక్కడికి కర్నూలు వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఫ్రెండ్షిప్ రాజకీయాలకు అతీతంగా ఆయన ఫ్రెండ్షిప్ తో వెళ్ళాడు. అయితే దాన్ని అంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి ఆ చైర్ లో కూర్చొని, బాధ్యతాయుతమైన చైర్ అది అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాల వాళ్ళని అందరినీ కూడా సమానంగా వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళని చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాల్సిన ఆ చైర్ అది. ఆ చైర్లో ఉన్న వ్యక్తి మరి ఆయన మీద విచ్చలవిడిగా అసలు ఏదో కక్షపూర్తిగా మాట్లాడుతున్నట్టుగా, ఆయన కారు పోయిందా, కన్ను పోయిందా, ఆయన కూడా ఒక పౌరుడు.